నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. కూటమి శాసనసభాపక్ష నేతగా నారా చంద్రబాబు నాయుడు ఏకగ్రీవ ఎన్నిక. ప్రజల గౌరవాన్ని నిలబెడుతూ మళ్లీ గౌరవ సభ నిర్వహిద్దామని పిలుపు. కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా బాధ్యతలు స్వీకరణ. శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు ప్రముఖులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తి. సమీక్షిస్తున్న టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని. రాజ్భవన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ను ఎన్డీఏ కూటమి నేతలు కలిశారు. టీడీపీ తరపున అచ్చెన్నాయుడు, బీజేపీ తరపున పురంధరేశ్వరి సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి కేంద్రంలో మరోసారి హోంమంత్రిగా అమిత్ షా బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ శ్రేణులు అమిత్ షాకు శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు కేంద్ర మంత్రులు తమకు కేటాయించిన మంత్రిత్వ శాఖల బాధ్యతలు చేపట్టారు. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత సోమవారం సాయంత్రం పలువురు కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయించారు ప్రధాని నరేంద్ర మోదీ. కేంద్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారంలో కనీసం 4 రోజులు ఢిల్లీలో మంత్రిత్వ శాఖ పనుల్లో ఉండాలని ప్రధాని సూచించారు. ఆయా మంత్రిత్వ శాఖలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని, పూర్తి పట్టు సాధించాలని మంత్రికి తెలిపారు. తొలి 100 రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సహాయ మంత్రులు బండి సంజయ్, నిత్యానంద్ రాయ్ తదితరులతో భేటీ అయ్యారు. మరోవైపు విదేశాంగ మంత్రిగా జయశంకర్, ఆరోగ్య శాఖ మంత్రిగా జేపీ నడ్డా, వ్యవసాయ శాఖ మంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ సమావేశం జరగ్గా శాసనసభ పక్ష నేతలతో పాటు సీఎం అభ్యర్థిని ఏకగ్రీవంగా టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులు ఎన్నుకున్నారు. ఎన్డీఏ సమావేశంలో శాసనసభ పక్ష నేతలతో పాటు సీఎం అభ్యర్థిని ఏకగ్రీవంగా టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులు ఎన్నుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పేరును ప్రతిపాదించారు. రాజమండ్రి ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి మద్దతు తెలపడంతో ఎన్నిక లాంఛనప్రాయంగా జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పును ప్రజలిచ్చారు. ప్రజలిచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారు. 100% 3 పార్టీల నేతలు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారు. ప్రజల మనోభావాల మేరకు కార్యకర్తలు పనిచేశారు. 3 పార్టీల నేతలు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎన్నికల్లో 93% గెలవడం అనేది దేశ చరిత్రలో అరుదైన అనుభవం. ఎన్నికల్లో 57% ఓట్లతో ప్రజలు ఆశీర్వదించారు. ఈ తీర్పుతో మనందరి బాధ్యత మరింత పెరిగింది. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలుపొందింది. బీజేపీ పోటీ చేసిన 10 స్థానాల్లో 8 సీట్లు గెలుపొందడం జరిగింది. ప్రజలిచ్చిన తీర్పు వల్ల ఢిల్లీలో అందరూ గౌరవించారు. ప్రజల తీర్పుతో రాష్ట్ర ప్రతిష్ట, గౌరవం మరింత పెరిగింది. పవన్ కళ్యాణ్ సమయస్ఫూర్తిని ఎప్పటికీ మర్చిపోలేను. నేను జైల్లో ఉన్నప్పుడు పవన్ వచ్చి పరామర్శించారు. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటున్నట్లు చెప్పారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంది. ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా కలిసి పనిచేశాం. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సహకారం చాలా అవసరం. రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తామని కేంద్ర మంత్రులు చెప్పారు. ప్రజలు పవిత్రమైన బాధ్యత మనకు అప్పగించారు. 4వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా. మీ అందరి సహకారంతో రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నా. ఈ కార్యక్రమానికి మోదీ, ఎన్డీఏ నేతలు హాజరవుతారు. సమిష్టిగా ప్రజల రుణాన్ని తీర్చుకునే సమయం ఆసన్నమైంది. 14 ఏళ్లు సీఎంగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని ముందుకెళ్లాను. రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయి. పేదల జీవితం మార్చేందుకు అందరూ కష్టపడదాం. రాష్ట్రం పూర్తిగా శిథిలమైన స్థితిలో ఉంది. ఓటర్లు ప్రవర్తించిన తీరు రాష్ట్ర చరిత్రలో నిలుస్తుంది. పదవి వచ్చింది కదా అని వెర్రవిగితే ఇదే పరిస్థితి వస్తుంది. తప్పు చేసిన వారిని క్షమిస్తే అది అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వారికి చట్టపరంగా శిక్ష పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విధ్వంసపూరిత కక్ష రాజకీయాలను ప్రక్షాళన చేయాలి. నా కుటుంబానికి అవమానం జరిగింది. అది గౌరవ సభ కాదు,
కౌరవ సభ అని చెప్పి బయటకు వచ్చేశాను. ప్రజాక్షేత్రంలో గెలిచి గౌరవ సభకు చేసి అడుగు పెడతానని చెప్పా. నా శబదాన్ని ప్రజలు గౌరవించారు. గౌరవించిన ప్రజలను నిలబెట్టాలి. పోలవరం పనులు 72% పూర్తి చేశాం. పోలవరం డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది. కేంద్ర సహకారంతో పోలవరం పూర్తి చేస్తాం. నదులను అనుసంధానించి ప్రతి ఎకరానికి నీళ్లందిస్తాం. వ్యవసాయ రంగ స్థిరత్వానికి కృషి చేస్తాను. రాష్ట్రం సంక్షోభంలో ఉంది. రైతులు అప్పుల పాలయ్యారు. 10 ఏళ్ల తర్వాత రాజధాని ఏమిటంటే చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. కక్షపూరిత రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మకంగా వెళ్లాలి. ప్రజావేదిక మాదిరిగా కూల్చివేతలుండవు. 3 రాజధానులంటూ ఆట్లాడే పరిస్థితి ఉండదు. అమరావతి రాజధానిగా ఉంటుంది. విశాఖను ఆధునిక రాజధానిగా చేసుకుందాం. గతంలో సీఎం వస్తే చెట్లు కొట్టివేత, షాపులు బంద్ జరిగేది. గతంలో సీఎం ఎక్కడికి వస్తే అక్కడ పరదాలు కట్టడం వంటివి జరిగేవి. నేను మామూలు మనిషిగానే వస్తా. అందరితో కలిసే ఉంటా. మేమందరం సామాన్య వ్యక్తులుగానే మీ వద్దకు వస్తాం. హోదా అనేది సేవ కోసం తప్ప పెత్తనం కోసం కాదు. సీఎం వస్తే ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ఆదేశాలిచ్చాను. ఏ ఒక్కరి ఆత్మగౌరవానికి భంగం కలగకూడదు. ప్రజాహితం కోసం పనిచేస్తాం. ప్రతి నిర్ణయం, ప్రతి అడుగు ప్రజల కోసమే. స్టేట్ ఫస్ట్ నినాదంతో ముందుకు వెళ్తాం. తప్పులు జరిగితే సలహాలిచ్చే విధానం నెలకొల్పుతాం. రాష్ట్ర పునర్నిర్మాణానికి అందరూ కలిసికట్టుగా సాగాలి. ప్రపంచ దేశాల్లో భారత్ నెంబర్ 1గా తయారు కావాలి. 2047 నాటికి భారత్ మొదటి స్థానంలో ఉంటుంది. ప్రపంచంలో భారతీయులు నెంబర్ 1గా ఉండాలి. తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు సుదీర్ఘంగా ప్రసంగించారు. మీరందరూ కలిసి నన్ను శాసనసభ నాయకుడిగా, ఎన్డీఏ శాసనసభ నాయకుడిగా ఎన్నుకున్నందుకు మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు. నేను కూడా చాలా ఎన్నికలు చూశాను. ఈసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు మళ్లీ నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం అందరం కూడా ఒకటి క్యాంపెయిన్ చేశాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిచారు. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యులపైన, మనందరిపైన ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి. ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన. పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టుకోండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చింది. వారికి మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను. సోదరులు పవన్ కళ్యాణ్ గారు మరి ప్రతిపాదించారు చంద్రబాబు నాయుడు గారిని మన నాయకుడిగా ఎన్నుకోవటం. నేను దాన్ని సమర్థిస్తున్నాను అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి మరి ఒక్కసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. జై. కక్ష సాధింపులకు, వ్యక్తిగత దోషణలకు ఇది సమయం కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో విపత్కర పరిస్థితి నెలకొంది. అందరి పోరాటంతోనే అద్భుత విజయం సాధించామని, కక్ష సాధింపులు, వ్యక్తిగత దోషులకు సమయం కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మంగళవారం విజయవాడ కన్వెన్షన్ హాల్లో కూటమి నేతల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబుతో సహా పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి, కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. సభానాయకుడిగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 5 కోట్ల మంది ప్రజలు మనందరిపై నమ్మకం పెట్టుకున్నారని, గత 5 ఏళ్లలో అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా పోయిందని వాపోయారు. సంక్షేమానికి ప్రజలు దూరమై 5 ఏళ్లు పూర్తి అయిందని, అభివృద్ధిని సమిష్టిగా ముందుకు తీసుకెళ్లాలని పవన్ పిలుపునిచ్చారు. ఎన్డీఏ కూటమి విజయం స్ఫూర్తిదాయకమైందని, చంద్రబాబు నాయకత్వం, అనుభవం రాష్ట్రానికి చాలా అవసరమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పోయినసారి ప్రభుత్వానికి కూడా చెప్పాను, మేము చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటామని వాళ్ళకి అర్థం చేసుకోలేదు. నా మాట, నా డెమోక్రటిక్ స్పిరిట్ వాళ్ళు అర్థం చేసుకోలేదు ఆ రోజు. అలాగే ఇది కక్ష సాధింపులకి సమయం కాదు.
ఇంత ఘన విజయం ప్రజల నిర్మాణానికి లేదంటే వారికి అభివృద్ధికి వారి అభ్యున్నతికి తప్ప ఇది ఒక వెండెట్ట గేయం కానీ లేదంటే పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి గతంలో ఇలా చేశారు కదా మనం ఇలా చేయాలి అలాంటి ఆలోచన ధోరణి దయచేసి మనందరం దాన్ని ఎంకరేజ్ చేయకండి దయచేస్తారు. అలాగే చాలా చాలా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉన్నాం. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ భరత్రామ్ పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే తమ ఇష్టారాజ్యంగా విధ్వంసకర చర్యలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ మంగళవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అడిషనల్ ఎస్పీ సర్కార్కు ఈ మేరకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అలాగే మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జి శిలాఫలకాన్ని టీడీపీ శ్రేణులు ధ్వంసం చేస్తున్న వీడియోలు, సీసీ ఫుటేజ్ దృశ్యాలు, పెన్ డ్రైవ్ తదితర ఆధారాలను అడిషనల్ ఎస్పీకి ఈ సందర్భంగా మాజీ ఎంపీ అందజేశారు. సీతంపేట మూలగయ్యకు చెందిన సాయి అనే యువకుడిపై టీడీపీకి చెందిన కొంతమంది యువకులు మారణాయుధాలతో దాడి చేశారని, బాధితుని తలకు 4 కుట్లు పడ్డాయని అడిషనల్ ఎస్పీకి మాజీ ఎంపీ వివరించారు. గాయపడ్డ సాయిని అడిషనల్ ఎస్పీకి చూపించారు. ఇటువంటి విష సంస్కృతి గతంలో రాజమండ్రిలో లేదని మాజీ ఎంపీ భరత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారిని భరత్ కోరారు. అధికారం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే చూస్తూ సహించేది లేదన్నారు. మాజీ ఎంపీ భరత్ వెంట నగర వైసీపీ అధ్యక్షులు అడపా శ్రీహరి, ఆ పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు మాతిలక్ష్మి, వైసీపీ నేతలు నక్కాసిరి నగేష్, ఎన్వి శ్రీనివాస్, మాత నాగేశ్వరరావు, పీత రామకృష్ణ, కాటన్ రజనీకాంత్, అరే చిన్ని తదితరులు పాల్గొన్నారు. నుంచి కూడా రాజమహేంద్రవరంలో కానీ స్టేట్లో చూసినట్టయితే ఏ రకంగా అమానుషంగా పాశవికమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత పూర్తి స్థాయిగా పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది. మరి అదేవిధంగా రాజమండ్రిలో చూస్తే 3 రోజుల క్రితము మోరంపూడి జంక్షన్ దగ్గర ఒక శిలాఫలకాన్ని ఏ రకంగా విధ్వంసం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతుల్లో గుణపాలు, పెద్ద పెద్ద సుత్తులు, కత్తులు తీసుకుని వచ్చి ఈ రకమైన ప్లేగ్ని ధ్వంసం చేసిన కార్యక్రమం. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అద్భుతమైన విజయం సాధించిందని తెలుగుదేశం పార్టీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మధ్య రాంబాబు అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బుడ్డిగ రాధ మాట్లాడుతూ ఎన్నికల్లో రాజమండ్రి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి 72,000 పైచీలకు ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించిన ఆదిరెడ్డి శ్రీనివాస్ చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. గతంలో ఎవరూ ఇంతటి మెజార్టీ సాధించలేదని, 2019 ఎన్నికల్లో ఆయన సతీమణి మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ 32,000 మెజార్టీ సాధించారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఇంతటి ఘన విజయం అందించిన ప్రజల రుణం తీర్చుకుంటామని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ వాటి పరిష్కారానికి విశేష కృషి చేశారని గుర్తు చేశారు. ముఖ్యంగా ముంపు సమస్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు. మాజీ ఎంపీ తన ఆలోచనలతో, నిర్ణయాలతో ఇరుగ్గా మార్చేసిన రోడ్లను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. మధ్య రాంబాబు మాట్లాడుతూ టీడీపీ అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే టీడీపీ, ఇదే సూత్రం సంక్షేమానికి కూడా వర్తిస్తుందన్నారు. నాడు ఎన్టీఆర్ ప్రజల సంక్షేమం కోసం మంచి పథకాలు అమలు చేశారని, ఆయన బాటలోనే పయనిస్తున్న చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, ఇప్పుడు అంతకు మించి పథకాలు అమలు చేస్తారని పేర్కొన్నారు. బుధవారం జరగనున్న చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి తిలక్ రోడ్లోని టీడీపీ కార్యాలయం నుంచి బస్సులు, కార్లలో వేలాదిగా తరలి వెళ్తున్నామన్నారు. ఈ మీడియా సమావేశంలో నాయకులు సోరంపూడి శ్రీహరి, పోలాకి పరమేష్, అడ్డగర్ల ఆనంద్, బంగారు నాగేశ్వరరావు, చింతపల్లి నాని, సలాది ఆనంద్, పిల్లి శ్యామ్, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. చాలా ఎక్కువ అనుకున్నారు రాష్ట్ర లెవెల్లో. ఈరోజు రాజమండ్రి ప్రజలు ఆదిరెడ్డి వాసు గారికి 72,000 ఓట్ల మెజార్టీ ఇచ్చారంటే వారి రుణం ఈ రాజమండ్రి తెలుగుదేశం పార్టీ తీర్చలేనిది. మన రైతులు పాదయాత్ర వచ్చారు. పాదయాత్రకు వస్తే సంఘటనలు ఎలా జరిగాయో తెలుసు మీకు. పాదయాత్రలో జాంపేట్ సెంటర్లో వాటర్ ఐస్ చేసి కొట్టడం రైతుల మీద, అలాగే పెట్రోలు సీసాలు బాంబుల కింద విసరడం, అలాగే ఇవన్నీ చాలా దారుణాలు చేశారు.
ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందిందని ఒక వ్యక్తి మనస్తాపానికి గురై కుటుంబంతో సహా గోదావరిలో దూకే ప్రయత్నం చేశాడు. పోలీసులు స్పందించి కుటుంబాన్ని రక్షించారు. కొవ్వూరు గామన్ బ్రిడ్జిపై బ్రాహ్మణగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులతో సహా గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అత్యధికంగా ఓట్లు వేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారని మనోవేదనకు గురయ్యారు. భార్య, 2 చిన్నాలతో సహా గామన్ బ్రిడ్జిపైకి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సకాలంలో స్పందించి కుటుంబాన్ని రక్షించి కొవ్వూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. రాజమండ్రి 23వ వార్డు నందివాడ వారి వీధి శ్రీ వజ్రగణపతి ఆలయ 10వ వార్షికోత్సవం సాంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించారు. స్థానిక 23వ వార్డు నందివాడ వారి వీధిలో వజ్రగణపతి ఆలయం 10వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, సూర్యకుమారి దంపతులు పంచామృతాలతో గణపతికి అభిషేకం చేశారు. అర్చకులు బుజ్జి అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాకచర్ల జయలక్ష్మి, ఏతరా సంపత్ కుమార్, రేణుకా దంపతులు, ఏతరా సత్యనారాయణ, సుమా దంపతులు, పెరుమాళ్ల గోపాల్, పెరుమాళ సత్యనారాయణ, మద్దుల శ్రీనివాస్, వాణి దంపతులు, గొల్లపూడి రామకృష్ణ, కారుమూరి వీర్రాజు, నరసింహారావు, తులసి, ఆలయ కమిటీ సభ్యులు మహేంద్ర, నట్టా బాబీ, భీమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బొమ్మూరు గౌరీ చంద్రమల్లేశ్వర స్వామి వారి సన్నిధిలో 105 కొబ్బరికాయలు కొట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు మొక్కులు చెల్లించుకున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించాలని ఎన్నికల ముందు రాజమహేంద్రవరం రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్ పలు దేవాలయాల్లో భగవంతుని కోరుకోవడం జరిగింది. ఆ భగవంతుని దయ వల్ల గోరంట్ల బుచ్చయ్య చౌదరి అత్యధిక మెజార్టీతో విజయం సాధించినందుకు బొమ్మూరు గౌరీ చంద్రమౌళేశ్వర స్వామివారి సన్నిధిలో 105 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కామిని ప్రసాద్ చౌదరి, భీమరశెట్టి రమేష్, బొప్పన నానాజీ, బొప్పన శ్రీను, మెట్ల మేరయ్య, కొయ్యలమూడి ప్రసాద్, సయ్యాపు రాజఫణి, సలాది సాయిబాబా, ముచ్చాల సూరిబాబు, మద్దిపోటి రాంబాబు, ప్రసాద్, పిల్లా తనుజ, పల్లివెల సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఇక్కడ విజయం సాధించాలి, తద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పదవిని అధిరోహించాలనే ఆలోచనతో ఎన్నికలకు ముందు ఇక్కడ బొమ్మూరులో ఉన్నటువంటి శ్రీ గౌరీ చంద్రమౌళేశ్వర స్వామి వారి ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి స్వామివారిని వేడుకోవడం జరిగింది. రాజమహేంద్రవరం ఆఫీసర్ క్లబ్లో టెన్నిస్ కోర్టులో వీనస్ టెన్నిస్ హబ్ నిర్వహించిన వాడపల్లి ఓపెన్ లాన్ టెన్నిస్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. టెన్నిస్ టోర్నమెంట్లో విజేతలకు బహుమతి ప్రధానోత్సవానికి ముఖ్య అతిథులుగా డైరెక్టర్ ఆఫ్ కేంబ్రిడ్జ్ మాంటిసోరీ స్కూల్ అనురాధ, ఆఫీస్ క్లబ్ సెక్రటరీ గరిమెళ్ల శ్రీనివాస్, కేవీఆర్ హాస్పిటల్ డాక్టర్ కె వెంకట్రావు విచ్చేశారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అండర్ 10 విన్నర్గా పార్దిక్, రన్నర్గా ఎం సమర్థ్, అండర్ 12 విన్నర్గా భువన్ ధీరజ్, రన్నర్గా తేజశ్రీ, అండర్ 14 విన్నర్గా
భువన్ ధీరజ్ రన్నర్గా వై లాస్యా, మెన్స్ అండ్ ఉమెన్స్లో విన్నర్గా గ్లోరీ, రన్నర్గా అభిరామ్ బహుమతులు అందుకున్నారు. ఈ కార్యక్రమం కోచ్ సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో జరిగింది. కావాల్సింది ముందు శరీరం అనేది బాగుంటే మనసు అనేది బాగుంటుంది. మనసు అనేది ఎప్పుడు బాగుందో అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా సంతోషంగా జీవితాన్ని వెల్లించారు. సో మన శరీరం బాగుండాలంటే మన దినదిన కార్యక్రమంలో స్పోర్ట్స్ ఒక భాగం అవ్వాలి. ఇందుకూరుపేట ట్రాక్టర్ ఓనర్స్ అండ్ వర్కర్స్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సంబరాలు నిర్వహించింది. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ట్రాక్టర్ ఓనర్స్ అండ్ వర్కర్స్ మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడుకు రంపచోడవరం నియోజకవర్గ శాసనసభ్యురాలు మిర్యాల శిరీషాదేవికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు మసూదన్ రావు, రంపచోడవరం నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ కేశవరపు చంద్రకుమార్, మాజీ ఎంపీటీసీ వీరవెంకట సత్యనారాయణ, పల్లపాటి నాగేశ్వరరావు, యేసు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజమహేంద్రవరం సీతంపేట శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి గుడి వద్ద మహోత్సవాల్లో భాగంగా గొప్ప అన్నదాన కార్యక్రమం జరిగింది. సీతంపేట అభయ ఆంజనేయ స్వామివారి గుడి వద్ద భక్తుల సహకారంతో అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో కాకర నాగరాజు, భాస్కర్రావు, దాసరి సత్యబాబు, పప్పుస్వామి, నాగేశ్వరరావు, నజీర్, ఆనందరావు, షారూక్, అభయ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి జరుగుతున్న ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. కార్యక్రమానికి ప్రధాని మోడీ, ఎన్డీఏ కూటమి సీఎంలు, దేశవ్యాప్తంగా ప్రముఖులు రానున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో 80 అడుగుల వెడల్పు, 50 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తుతో సిద్ధం చేస్తున్న వేదిక పనులు చివరి దశకు చేరుకున్నాయి. వేదికపై భారీ ఎల్ఈడీ తెరలు, సభను వీక్షించేందుకు టెంట్లలో ప్రత్యేక ఎల్సీడీలు ఏర్పాటు చేస్తున్నారు. 60,000 మందికి సరిపడేలా మైదానంలో కుర్చీలు ఏర్పాటు చేశారు. అంతకు మించి ప్రజలు వస్తే బయటే ఉండాల్సింది రావడంతో వారి కోసం ప్రత్యేక డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి 1,50,000కు పైగా ప్రజలు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 10,000 వాహనాలకు సరిపడా 30 చోట్ల పార్కింగ్ ప్రదేశాలను పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ప్రధాని మోడీ ప్రయాణించే మార్గంలో ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. వీవీఐపీ, వీఐపీలు కూర్చునే గ్యాలరీలకు ఇన్ఛార్జీలుగా జిల్లా స్థాయి అధికారులు నియమించారు. ప్రతి గ్యాలరీలోనూ నీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, వైద్య బృందాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అత్యవసర వైద్య సేవలు అందించేందుకు తాత్కాలిక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. రామవరపాడు నుంచి గన్నవరం వెళ్లేందుకు కేవలం పాసులు ఉన్న వారికి మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఒకసారి వీక్షిద్దాం. బాలాజీదాస్ విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో
ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ ఆధ్వర్యంలో 9వ తరగతి పూర్తి చేసుకుని 10వ తరగతిలోకి అడుగుపెట్టే విద్యార్థులకు ఉచితంగా వేసవి శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణా తరగతుల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా బాలాజీదాస్ విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మిడియం బాబురావు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా బాలాజీదాస్ విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉచితంగా వేసవి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం 10వ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించడానికి ఈ శిక్షణా తరగతులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి షరీఫ్ మాట్లాడుతూ యూటీఎఫ్ సంఘానికి ఉన్న సామాజిక స్పృహ నినాదాన్ని ఆచరణలో పెట్టి విద్యార్థులకు సెలవుల్లో ఉచితంగా తరగతులు బోధించడానికి ఉపాధ్యాయులు హాజరయ్యారని పేర్కొన్నారు. ఈ శిక్షణా తరగతుల్లో ఇంగ్లీష్ సబ్జెక్టును విజయబాబు, శ్రీనిబాబు, ఫిజికల్ సైన్స్ కృష్ణకుమార్, శేఖర్, కెల్లా శ్రేణులు బోధించారని తెలిపారు. విద్యార్థులు మాట్లాడుతూ తరగతులు చాలా ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్కేవిటీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం, యూటీఎఫ్ నాయకులు విజయబాబు, శేఖర్, శ్రీనివాస్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు వై భాస్కర్, ఎన్ రాజా, గోదావరి బాలోత్సవ పి తులసి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. బాలాజీదాస్ విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ తరఫున ప్రభుత్వ పాఠశాలల్లో, ముఖ్యంగా మున్సిపల్ స్కూళ్ళల్లో 9వ తరగతి పాస్ అయి 10వ తరగతి వచ్చేటువంటి విద్యార్థులకి కొద్దిగా కష్టంగా ఉండేటువంటి మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు ఇట్లాంటి సబ్జెక్ట్స్లో వాళ్ళకి ఫ్రీ కోచింగ్ అనేటువంటిది సుమారుగా గత 6-7 ఏళ్ళ నుంచి నిర్వహిస్తూ ఉన్నాం. దీంట్లో ఆ ఏజ్లో ఉన్నటువంటి పిల్లలకి లాంగ్వేజ్ స్కిల్తో పాటుగా వాళ్ళలో ఉండేటువంటి ఈ సాంస్కృతిక కళారూపాలని కూడా వాళ్ళకి పరిచయం చేయడం. 2016 నుంచి బీవీకే ట్రస్ట్ అలాగే యూటీఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 2016 నుంచి మన రాజమండ్రిలో ఉన్న ప్రభుత్వ స్కూల్స్లో ఉన్న స్టూడెంట్స్కి ఉచిత శిక్షణా తరగతులు అంటే మ్యాథ్స్, సైన్సెస్ అలాగే ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్ట్స్లో ఉచితంగా యూటీఎఫ్ సంఘంలో కార్యకర్తలుగా పనిచేసే ఉపాధ్యాయులందరూ ఈ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి శాసనసభాపక్ష నేతగా నారా చంద్రబాబు నాయుడు ఏకగ్రీవ ఎన్నిక, ప్రజల గౌరవాన్ని నిలబెడుతూ మళ్లీ గౌరవ సభ నిర్వహిద్దామని పిలుపు. కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా బాధ్యతలు స్వీకరణ, శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు ప్రముఖులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తి, సమీక్షిస్తున్న టీడీపీ ఎంపీ కేసినేని చిన్ని. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.